వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. పెళ్లి వేడుకల్లో చోరీ 5 లక్షల నగదు బంగారు రికవరీ. పెళ్లి వేడుకల్లో జరిగిన 5 లక్షల విలువైన స్నాచింగ్ కేసును నాతవరం పోలీసులు 3 గంటల్లోనే ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి అపహరించిన నగదు బంగారు ఇతర వస్తువులను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. బాధితులు వెంటనే 112కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వేగంగా స్పందించి కేసును పరిష్కరించారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఆయన తెలియజేశారు. పైలా చిట్టిబాబు, సన్నా హక్కునాయుడు, బృందవరం విలేజ్. ఇది కూడా ఈయనేమో డెక్కన్ కంపెనీలో ప్రొడక్షన్లో వర్క్ చేస్తున్నాడు. నెలకు 35,000 రూపాయల జీతం కూడా తీసుకుంటాడు. ప్రతి త్రాగుడికి అలవాటు పడి ఇలాంటి నేరాలు చేయడానికి అలవాటు పడిపోయాడు. అయితే ఇంతకుముందు కేసులు ఏమైనా ఉన్నాయని కానీ మనం ఎంక్వైరీ చేస్తే ఆ రికార్డ్ ఏదైతే లేదు, కానీ విలేజ్లో ఇంతకుముందు కూడా ఇటువంటి నేరమే చేస్తే విలేజ్ ఎల్డర్స్ క్యాష్ అది వాళ్ళకి అప్పుడు అబ్జెక్టి కాంప్రమైజ్ చేసి పోలీస్ స్టేషన్ లెవెల్ కూడా తీసుకురాకుండా రాజీ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో ఎవరైతే వర్క్ చేశారో తారకేశ్వర ఎస్ఐ గారు, అలా సంజీవ్ హోంగార్డ్, మహేష్ కానిస్టేబుల్ని జిల్లా ఎస్పీ గారు కూడా మార్నింగ్ కాన్ఫరెన్స్లో అప్రిషియేట్ చేయడం జరిగింది. వాళ్ళకి రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఈ వివాహ వేడుకలు ఇట్లాంటివి జరిగేటప్పుడు ఇటువంటి దొంగల గురించి కాస్త అలర్ట్గా ఉండాలి. అంతవరకు ఎందుకు అంటే ప్రతి చోట కూడా ఇలాంటి అటెంప్ట్లు జరుగుతూనే ఉన్నాయండి. ఈ పెళ్ళిళ్ళలో వచ్చి చాలా గోల్డ్ ఆర్నమెంట్స్ పట్టుకెళ్ళిపోవడం అది. ఎందుకంటే రీసెంట్గా మా అమ్మాయి మ్యారేజ్ అయింది. మా అమ్మాయి మ్యారేజ్లో కూడా ఒకరిని పట్టుకోవడం జరిగిందన్నమాట. మేము అక్కడ కూడా కళ్యాణ మండపం దగ్గరకు వచ్చి దొంగతనం చేసేవాడిని పట్టుకొని మేమే అక్కడ కన్సర్న్ పోలీస్ స్టేషన్ కూడా అప్పచెప్పడం జరిగింది. అందరూ కూడా అలర్ట్గా ఉండాలని, ఇలాంటి దొంగతనాల విషయంలో కేర్గా ఉండాలి. వేడుకలు చేసేటప్పుడు అందరూ వేడుకల్లో ములుగుంటారు. ఇలాంటి దొంగతనాలు జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కూడా వాళ్ళు అలర్ట్గా ఉండాలని, అట్లాగే ఆ కళ్యాణ మండపాల్లో సీసీ కెమెరాలన్నీ పెట్టుకునేటట్లయితే ఆ విషయాలు కూడా రికార్డ్ అవుతుంటాయి. 112కి కాల్ ఎప్పుడు వచ్చింది సార్? 3:30కి వచ్చిందండి కాల్. విత్ ఇన్ 7 minutes బీట్ సిబ్బంది వాళ్ళు రీచ్ అయ్యారు. ఎవ్రీడే కూడా ఇది రివ్యూ జరుగుతుందండి. అంటే 112కి ఎన్ని కాల్స్ వచ్చినాయి, మనం అక్కడికి రీచ్ అయిన పోలీస్ రెస్పాన్స్ టైం ఎంత అన్న విషయాలు జిల్లా ఎస్పీ గారు ఎవ్రీడే కూడా మానిటరింగ్ చేస్తున్నారు. కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ గారి ద్వారా అక్కడ కంట్రోల్ రూమ్ సిబ్బంది ఎవ్రీడే కూడా ఈ డిఎస్ఆర్ ఇస్తారనమాట. ఒకవేళ ఎవరైనా సిబ్బంది లేటుగా కానీ వెళ్ళేలాగుంటే దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా కాల్ఫర్ చేస్తారు కన్సర్న్ ఎస్హెచ్ఓ నుంచి. ఎవ్రీడే ఈ మాకు డిఎస్ఆర్ టైంలో రివ్యూ ఉంటుంది.